వైసీపీ అధ్యక్షుడు జగన్ నెల్లూరు పర్యటనలో పార్టీ నేతలు అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా నవ్వుల పాలైందన్న విమర్శలు ఉన్నాయి. రచ్చరచ్చ చేసి అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనుకున్న ఫ్యాన్ పార్టీ నేతల పన్నాగం ఫలించలేదు. వైసీపీ నేతల ప్లాన్ ఏంటి, జరిగిందేంటి? మాజీ మంత్రులు ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఓవర్ యాక్షన్ ఏంటి? రౌడీ మూకలు అడుగడుగునా దౌర్జన్యాలు చేసి పోలీసుల్ని బెదిరించడం వెనుక అసలు కథ ఏంటి? వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాల పర్యటన అంటే జనం హడలిపోతున్నారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి వ్యవహరించే అల్లరి మూకల హంగామా చూసి భయపడిపోతున్నారు. తొక్కిసలాటలు, గాయాలు, ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకని దూరంగా ఉంటున్నారు. మొన్న నెల్లూరులో జరిగిన పర్యటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఘటనలు ఏవైనా, తొక్కిసలాట అయినా, జగన్ కాన్వాయ్ తొక్కుడైనా ముగ్గురు ప్రాణాలు బలయ్యాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో పోలీసులను తోసేయడంతో గాయపడిన వారు ఉన్నారు. నెల్లూరు జిల్లాలోనూ ఇదే జరిగింది. కాకపోతే ఇక్కడ పెద్దగా జనం రాకపోవడంతో వైసీపీ నేతలే షో చేసి సీన్ క్రియేట్ చేయాలనుకున్నా చివరికి వారి వ్యూహం బెడిసికొట్టింది. క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో చిక్కుకున్న మరో మాజీ మినిస్టర్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు మొన్న ఇక్కడకు వచ్చారు. జగన్ పర్యటన కోసం వైసీపీ నేతలు భారీ సంఖ్యలో జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. అది లిక్కర్, క్వాడ్స్ ఇలా ఏ కుంభకోణంలో సంపాదించిన సొమ్మైనా కావచ్చు. 3 కోట్ల వరకు వెచ్చించారని అంటారు. కానీ వైసీపీ నేతలు ఊహించింది ఒకటైతే జరిగింది మరొకటి. ఫ్యాన్ పార్టీ నేతలు అంచనా వేసిన దానిలో 10% మంది కూడా నెల్లూరుకు రాలేదు. వచ్చిన వారిలో చాలా మంది భారీగా మోహరించిన పోలీసులను చూసి వెనక్కి వెళ్లారు. వైసీపీ నేతలు చెప్పినట్టు చేసి జైళ్లకు వెళ్లడం ఎందుకన్న ఉద్దేశంతోనే ఇలా జరిగిందంటారు. వైసీపీ నేతల పన్నాగం అలా ఇలా ఉండదు. ప్రశాంతంగా, సాదా సీదాగా, సాఫీగా జగన్ పర్యటన పూర్తయితే ఏముంటుందనే స్వభావం వారిది. అల్లర్లు జరగాలి, అశాంతి పెరగాలని కోరుకునే నైజం. అలా అయితేనే వారి కడుపు మంట చల్లారుతుంది. అందుకే జగన్ సొంత ఇలాకా కడప జిల్లా నుంచి 1000 మంది రౌడీ మూకలను రప్పించారని వినిపించింది. జైల్లో కాకాణిని పరామర్శించిన తర్వాత మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తూ జనం లేని చోట కారులోనే ఉన్నారు జగన్. ప్రజలు కనిపించగానే బయటకొచ్చి తన సహజ ధోరణితో ముసిముసి నవ్వులతో దండాలు పెడుతూ చేతులు ఊపుతూ ర్యాలీ నిర్వహించారు. కారుని మెల్లగా పోనిస్తూ జగన్ స్వయంగా రండి రండి అంటూ చేతులతో సైగలు చేస్తూ కొందరిని తన కాన్వాయ్తో పాటు నడిపించారు. పరామర్శకు వస్తున్న జగన్ కోసం ప్రసన్న తన ఇంట్లో ఉండాలి. కానీ వచ్చిన కొద్దిమంది జనం వెళ్లిపోతున్నారని తెలిసి రోడ్డు మీదకు వచ్చారు. వందలాది మందిని వెంటేసుకుని తన ఇంటి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై చెలరేగిపోయారు. మాజీ మంత్రి ఆపై ఇగోతో నోటికి పని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. ఇక లేడీ డీఎస్పీ పట్ల దురుసుగా ప్రవర్తించారు ప్రసన్న. రోడ్డుపై బైఠాయించి హంగామా సృష్టించారు. జగన్ వచ్చినప్పుడు పోలీసులను తోసేసి బ్యారికేడ్లు నెట్టేసి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడి వారంతా మాజీ మంత్రి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ వెనుక వచ్చిన మరో మాజీ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్తో పాటు అనుచరులు రోప్ పార్టీని నెట్టుకుని వచ్చారు. జగన్ భక్త అనిల్కు అసలే నోటి తీట ఎక్కువ. ఆపై క్వాడ్స్ కేసులో సిట్ అధికారులు తన పేరు చేరుస్తారేమోనని భయం. దీంతో అసహనం పెరిగి పోలీసులను చెడామెడా తిట్టి దౌర్జన్యం చేసి అలజడి సృష్టించారు. ఆపై స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్యపై దాడికి తెగబడ్డారంటే ఈ మాజీ మంత్రి ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడా హుందాగా ప్రవర్తించరు. చట్టానికి కట్టుబడి ఉండాలన్న ఆలోచన అస్సలు ఉండదు. అనిల్ చేసిన దాడిలో కానిస్టేబుల్ చేతికి గాయమైంది. లేడీ కానిస్టేబుల్ని తోసేశారంటే మహిళల పట్ల ఈ మాజీ మంత్రికి ఏ పార్టీ గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు రౌడీ మూకల దెబ్బకు భయపడి అందరూ పరుగు పెట్టాల్సి వచ్చింది. జగన్ మీడియా ముందుకు వచ్చినప్పుడు రౌడీ మూకలు రప్పా రప్పా అంటూ రచ్చ చేశారంటే ఫ్యాన్ పార్టీ నేతల తీరు ఎలా ఉందో
గమనించవచ్చు. జగన్ కనీసం వారిని వారించలేదంటే వైసీపీ అధ్యక్షుడి ఉద్దేశం ఏమిటో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వాహనాన్ని ఆపి కారులో ఉన్నవారి వివరాలపై పోలీసులు ఆరా తీస్తే కనీసం సమాధానం చెప్పకుండా జారుకున్నారంటే వారు అరాచకవాదులా లేక అసాంఘిక శక్తులా అన్న అనుమానాలు వచ్చాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసన్న అనిల్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పరామర్శకు వచ్చిన వారు ఎవరైనా సైలెంట్గా బాధలో ఉన్నవారిని కలిసి ఓదార్చి ధైర్యం చెబుతారు. కానీ జగన్ ఇందుకు భిన్నంగా ర్యాలీ నిర్వహించి చిక్కటి చిరునవ్వుతో హంగామా చేయడం ఏంటన్నదే ప్రజల ప్రశ్న. ఓవైపు సొంత పార్టీ వారి ప్రాణాలు పోయి వారి కుటుంబాలు వీధిన పడుతున్నా జగన్ తీరు మారకపోవడంపై జనంలో అసహనం వ్యక్తమైంది. పర్యటన పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఎప్పటిలానే అసత్య ఆరోపణలు చేసి జగన్ వెళ్లిపోయారు. వైసీపీ అధ్యక్షుడు తిరిగి వెళ్లే సమయంలో అభిమానంతో వచ్చామని చెప్పిన వారెవ్వరూ కనిపించలేదు. ఇక జగన్ పర్యటనలో పోలీసులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడ్డా చివరికి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే భవిష్యత్తులో అయినా జగన్తో పాటు వైసీపీ నేతల వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.